హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగుండాలనుకుంటున్నాం. ఫస్ట్ కళాయి పెట్టుకొని సరిపడా నూనె వేసుకొని వేడయ్యాక ఆనియన్ వేయాలి. అది వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. అది కూడా ఇంకేంటి ఫ్రెండ్స్, అది వేగేలాక మీరు ఈరోజు ఏం వండుకున్నారో సండే స్పెషల్ కామెంట్లో చెప్పండి. సరేనా? మేమైతే చికెన్ వండుకున్నాం. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకా దీంతోపాటు చపాతీ కూడా చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము. అది కూడా మీకు చూపిస్తాను. సరేనా? ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుంటున్నాం కదా, చికెన్ వేసుకొని ఇది బాగా వేగాలి. సరేనా ఫ్రెండ్స్? దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పసుపు, ఉప్పు, కారం అవి కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. సరేనా? చికెన్ ప్రాసెస్ నా స్టైల్లో చేశాను, చూడండి ఫ్రెండ్స్. సరేనా? చపాతీ ప్రాసెస్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా పిండి తీసుకోవాలి ఒక బౌల్లోకి. దాంట్లోకి ఉప్పు, తర్వాత నూనె వేసుకొని ముందు మొత్తం పిండి అంతటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత వాటర్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్నాక ముద్దయ్యాక దాన్ని బాగా కలిపితే రొటేట్ చేస్తూ కలిపితే బాగా వస్తుంది. మృదువుగా వస్తాయి, చపాతీలు పొంగుతాయి, బాగుంటాయి. సరేనా ఫ్రెండ్స్?
మా మమ్మీ చేసిన చపాతీ అండ్ చికెన్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.